నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. కార్మికుల ఉపాధికి పెద్ద ఎత్తున గండి పడింది. మరోవంక తమిళనాడు, కర్ణాటక వంటి పక్క రాష్ట్రాల్లో చిన్న తరహా పరిశ్రమలు పురోగమిస్తున్నట్లు జాతీయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమల్లో సంక్షోభానికి కారణాలేమిటి, ఈ దుస్థితికి ప్రభుత్వ విధానాలు ఏ మేరకు కారణమనే అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ బి ఎర్రంరాజు గారు, ప్రముఖ ఆర్థికవేత్త జె నాగేశ్వరరావు గారు, ఫ్యాప్సియా చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు ఎంవి రాజేశ్వరరావు గారు, ఫ్యాప్సీ మాజీ సెక్రటరీ జనరల్ పారుపల్లి కోదండరామయ్య గారు, జాతీయ విద్యుత్ రంగ నిపుణులు. రాష్ట్రంలోని చిన్న తరహా పరిశ్రమల స్థితిగతులపై ఇప్పుడు కథనం. రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలు కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. సంక్షోభాలు, సమస్యల కారణంగా చిన్న పరిశ్రమల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరీ ముఖ్యంగా విద్యుత్ కోతలు, ఛార్జీల పెంపుతో చిన్న తరహా పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడ్డాయి. చివరికి 45,962 చిన్న పరిశ్రమలు మాత్రమే మిగలగా రాష్ట్రం ఈ రంగంలో దేశంలో 11వ స్థానానికి దిగజారింది. ప్రస్తుతం మనుగడ సాగిస్తున్న ఈ చిన్న పరిశ్రమల్లో 11,752 కోట్ల మేరకు పెట్టుబడులు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 3,83,000 మంది దాకా ఉపాధి పొందుతున్నారు. అసలు 5 ఏళ్ల కిందట రాష్ట్రంలో 80,000కు పైగా చిన్న పరిశ్రమలు ఉండగా 8 లక్షల మంది దాకా ఉపాధి పొందేవారు. జాతీయ స్థాయిలో రాష్ట్రం 5వ స్థానంలో ఉండేది. మొత్తానికి రాష్ట్రంలో చిన్న తరహా పారిశ్రామిక రంగం చిన్నబోగా ఇతర రాష్ట్రాల్లో పురోగమిస్తోంది. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, పంజాబ్ మన రాష్ట్రం కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. పెట్టుబడుల్లోనూ ఉపాధి కల్పనలోనూ ఆ రాష్ట్రాలు దూసుకుపోతున్నాయి. కేరళలో అత్యధికంగా 1,50,000 చిన్న పరిశ్రమలు మనుగడ సాగిస్తుండగా తమిళనాట 14,26,000 మందికి ఉపాధి లభించింది. రాష్ట్ర పరిశ్రమల గడ్డు స్థితిపై ప్రభుత్వానికి పరిశ్రమల శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. విద్యుత్ కోతల వల్లే రాష్ట్రంలో రోజుకు 72 పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆర్బీఐ తాజా నివేదిక పేర్కొంది. ఎర్రంరాజు గారు, 5 ఏళ్ల క్రితం 80,000 చిన్న తరహా పరిశ్రమలతో రాష్ట్రంలోనే 5వ స్థానంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు 11వ స్థానానికి తగ్గిపోయాం. మరి పరిస్థితి ఇంతగా తారుమారు కావడానికి ప్రధానంగా కారణాలను ఎట్లా చూడాలంటారు? పరిశ్రమల యొక్క అభివృద్ధి అన్ని రంగాల్లోనూ కూడా, చిన్న తరహా పరిశ్రమలే కాదు, పెద్ద పరిశ్రమలే కాదు, అన్ని కీలకరంగమైనటువంటి పారిశ్రామిక రంగం మొత్తం కుదేలైంది. దీనికి ముఖ్యంగా గత 2-3 సంవత్సరాలు తీసుకుంటే, ఒకటి విద్యుత్తు. అది ఇప్పుడు చలి గడగడలాడిస్తోంది, కానీ పరిశ్రమల్ని విద్యుత్ వణికిస్తుంది. వాళ్ళకి సరి అయిన సమయానికి విద్యుత్ రాకపోవడం ఒకటి, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఒకటి, విద్యుత్ మీదే అదే ఒక రా మెటీరియల్గా పనిచేసేటువంటి పరిశ్రమలన్నీ కూడా ఇంచుమించు మూతపడిపోయాయి. ప్రత్యామ్నాయంగా వాళ్ళు విద్యుత్తుని ఉత్పత్తి చేసుకునేటువంటి సామర్థ్యం వాళ్ళకి లేదు, కొనుక్కునే సామర్థ్యం అంతకన్నా లేదు. ఇప్పుడు ఉదాహరణకి యావరేజ్ అవుట్ స్టాండింగ్ లోను మన రాష్ట్రంలో 21.7 లక్షలు ఈ 45,000 పరిశ్రమలకి. 80,000 పరిశ్రమలు ఉన్నప్పుడు కూడా మన యావరేజ్ అవుట్ స్టాండింగ్ లోను 22 లక్షలు ఉంది. అంటే ఏమిటి, మనకి మొత్తంలో తగ్గిపోయింది. మనకి 35,000 పరిశ్రమలు ఎప్పుడైతే మూతపడిపోయాయో ఆ ప్రపోర్షనేట్గా మీరు 20 లక్షలు తీసుకుంటే మీకు పారుబాకీలు వచ్చేసాయి. చూడండి, పరిశ్రమలు నడిపేటువంటి వాళ్ళ దగ్గర కూడా ఔత్సాహికత తగ్గిపోయింది. కొత్తగా వచ్చేవాళ్ళు రావడం లేదు, ఉన్న వాళ్ళకి ఔత్సాహికత తగ్గిపోయింది. తర్వాత వాళ్ళు ఏమిటంటే ఇన్నోవేషన్స్ అనేటువంటివి చాలా తగ్గిపోయాయి. టెక్నాలజీ ఇంకా వాళ్ళు అడాప్ట్ చేస్తున్నటువంటి టెక్నాలజీ కూడా అవుట్మోడెడ్ టెక్నాలజీస్లోనే నడుస్తున్నాయి. అంచేత మార్కెట్లో ఏపీ గుడ్స్ అంటే స్పందన రావట్లేదు. రెండోది, కొన్ని రంగాలు ఉన్నాయి. ఇప్పుడు డిఫెన్స్ ఎక్విప్మెంట్కి కానీ, ఏరోనాటిక్స్ ఎక్విప్మెంట్కి కానీ మనది చాలా ప్రాముఖ్యమైనటువంటి రంగం. ఇప్పటికీ కూడా ఈ 45,000 పరిశ్రమల్లో ఉన్నటువంటివి, బతుకుతున్నటువంటివి, బాగా ముందుకెళ్తున్నటువంటివి, వాటి ర్యాంక్ తగ్గించుకోకుండా ఉన్నటువంటివి, ఇవన్నీ ఎగుమతులకు సంబంధించినటువంటి పరిశ్రమలు అవ్వడం వల్ల వీటికి ఏ విధమైనటువంటి దిగజారుడుతనం రాలేదు. ఏమిటి, రూపాయి మార్గం మారినప్పటికీ కూడా ఎప్పుడైతే ఎగుమతుల మీద, ఇతర మార్కెట్ల మీద ఆధారపడిన పరిశ్రమలు ఉన్నాయో వాటిలో వచ్చాయి. రెండోది ఏంటంటే సాంకేతికంగా వీళ్ళకి పరిజ్ఞానం వీళ్ళు పెంపొందించుకోకపోవడం వల్ల ఒకటి వచ్చింది. మూడోది మార్కెటింగ్ మీద వీళ్ళకి శ్రద్ధ తక్కువడం వల్ల ఒకటి వచ్చింది. నాలుగోది ఏంటంటే వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కూడా వీళ్ళకి చాలా తక్కువ వచ్చింది. ఎక్కువ మనకు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కూడా ఇండస్ట్రియల్ బరియల్ గ్రౌండ్స్గా ఉన్నాయి. ఐటీ పరిశ్రమ రంగంలో కూడా చిన్న తరహా పరిశ్రమలకి
చాలా వెనకబడినటువంటి వ్యవస్థ ఏర్పడింది. నాగేశ్వరరావు గారు, చిన్న తరహా పరిశ్రమల రంగం ఇంతగా సంక్షోభంలో కూరుకుపోవడానికి ప్రధానంగా కారణాలు ఏమిటంటారు? గ్లోబల్ రిసెషన్ తోటి స్టార్ట్ అయింది. ఈ ఎర్రన్ రాజు గారు చెప్పినట్టుగా పవర్ ఏమిటి, ఇది మా ఉద్దేశంలో ఏమిటంటే పవర్ ఈజ్ ది సెకండ్ రా మెటీరియల్ ఫర్ దన్ ఇండస్ట్రీ. మొదట బేసిక్ రా మెటీరియల్ తర్వాత నౌ పవర్ అజ్యూమ్డ్ యాజ్ అ సెకండ్ రా మెటీరియల్. పవర్ కొద్ది రోజులు ఇచ్చినప్పటికీ కూడాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కటింగ్స్, తర్వాత అన్షెడ్యూల్డ్ పవర్ కట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆఖరికి మీరు అందరం మనం చూసిందే. గత సంవత్సరంలో నెలకు 16 రోజులు మాత్రమే పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు పనిచేశాయి. మిగతా 14 రోజులు బంద్ పెట్టుకున్నాం. మా మార్కెట్ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడేమిటి, ఈ ఉన్న పరిశ్రమలు బ్యాంకు లోన్స్ సర్వీస్ చేయలేక కొంతమంది కొట్టుమిట్టాడుతూ, ఏదో కొంతమంది దీంట్లో కూడాను ఒక పర్సెంటేజ్ ఎన్పిఏ కూడా అయిపోయిన కారణాలు కూడా ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎలాగో ఆ ఎన్పిఏ కాకుండా ఎలాగ రక్షించుకోవాలి అన్న దాని మీద ఏదో రీస్ట్రక్చరింగ్ చేయించుకోవడమో, లేకపోతే అక్కడ లోన్స్ తీసుకొచ్చి ఇక్కడ లోన్స్ తీసుకొచ్చి ప్రస్తుతానికి ఈ బ్యాంక్ లోన్ సర్వీస్ చేయడము, ఈ విధంగా రన్ అవుతూ చేసుకుంటూ వస్తున్నారు. 2009 తర్వాత నుంచి మరి ఎట్లా బాధుతున్నారంటే ఎఫ్ఎస్ఏ ఇటు పెంచారు, తర్వాత ఫిక్స్డ్ ఛార్జెస్ పెంచారు. ఫిక్స్డ్ ఛార్జెస్ 150 రూపాయలు పర్ కిలో కేవీఏకు ఉన్నది 300 రూపాయలు చేసి 350 రూపాయలు చేశారు. అంటే 200 రూపాయలు ఒక్క స్ట్రోక్లో పెంచారు. ఇటేమో ఎఫ్ఎస్ఏలో తీస్తున్నారు బ్యాక్లాగ్. ఈ ఫిక్స్డ్ ఛార్జ్ పెంచారు, పైన యూనిట్ రేట్ కూడా పెంచారు. యూనిట్ రేట్ 4 రూపాయల 65 పైసల నుంచి 6 రూపాయల 8 పైసల లోపల పెంచారు. 2-3 కిస్తీల్లో పెంచారు. ఈ విధంగా పెంచడం ఒకటి, మార్కెట్ పోవడం ఒకటి, బ్యాంకులు సర్వీస్ చేయలేకపోవడం ఒకటి, తర్వాత ప్రొడక్షన్ షెడ్యూల్స్ పోవడం ఒకటి వీళ్లకు. సో ఈ విధంగా ఎన్నో కారణాలతో క్రిపుల్ అయిపోయింది. రాజేశ్వరరావు గారు, విద్యుత్ కోతలతో పారిశ్రామిక వాడలన్నీ కూడా మోగబోయాయి. ఓ పక్క చూస్తేనేమో కార్మికులకు ఉపాధి కరువైంది. మరి ఈ పరిస్థితికి దుస్థితికి ప్రధానంగా ప్రభుత్వ విధానాలనే కారణంగా చెప్పుకోవాలంటారా? ప్రభుత్వానికి, ఎకానమీకి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు, జాబ్ క్రియేషన్కు ఒక చక్కటి అవినాభావ సంబంధం ఉన్నది. ఈ సంబంధంలో ఎటువంటి లోటు ఉన్నా కానీ ఈ మిగతా 3 మాత్రం దెబ్బతింటాయి. ఎకానమీ దెబ్బతినిపోయింది. మన నేషనల్ ఎకానమీ కాదండి దెబ్బతిన్నది. మనం ముందట్లో చెప్పుకునే వాళ్ళం ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకు దూసుకు వెళ్తున్నది, ఎకనామిక్ డెవలప్మెంట్ ఫాస్ట్గా అవుతున్నది అనేటువంటిది క్రమంగా ఏమైపోయింది కదా అంటే నేషనల్ ఎకానమీ కంటే చాలా తక్కువగా పరిస్థితి వచ్చింది. రెండవది, ఎప్పుడైతే ఎకానమీ దెబ్బతింటుందో అప్పుడు ఇండస్ట్రీకి దెబ్బ తగులుతుంది. వాళ్లకు మార్కెట్ ఇబ్బంది వస్తుంది, రాబడులు తగ్గిపోతాయి, ఎన్పిఏ పెరుగుతుంది, ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది. దీనికి అనుబంధంగా పరిశ్రమలకు సక్రమంగా 4-5 సంవత్సరాల నుంచి మనం విద్యుత్తు సక్రమంగా ఇవ్వలేదు. సరే, పెంపకం జరిగింది. ఏది ఎందుకు పెంచారండి అంటే అందరికీ మేము పెంచక్కర్లేదని ఆపి ఆ మొత్తం నష్టాన్ని అంతా ఒకేసారి వీళ్ళ మీద వేస్తే వీళ్ళు ఆ నష్టాన్ని ఇక్కడ భరించలేక కొంతమంది కూలిపోయారు, కొంతమంది ఆగిపోయారు. తర్వాత రెండోది అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్లో 80,000 లక్ష అలా ఉన్నప్పుడు కొంతమంది ఎలాగో న్యాచురల్ సిక్నెస్ వస్తుంది, అబ్సొల్యూసెన్స్ అనండి, టెక్నాలజీ వేరియేషన్స్ అండి, మార్కెట్ కండిషన్స్. దాన్ని తట్టుకోవడానికి చేయవలసిన బాధ్యత రెండోది ప్రభుత్వానికైనా అందరికైనా ఏంటంటే ఒక ఊతం ఇస్తాలి. ఎప్పటికీ ఇంపెటస్ కొత్తగా పరిశ్రమలు స్థాపించడానికి చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయాలి. అందులో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చేయలేదు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కొన్ని 30 ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇండస్ట్రియల్ పార్క్స్ అని మాట్లాడతాం, లేకపోతే ఐలాస్ అంటాం. అవి కనబడతాయి, మనకు వేరే చోట కనబడడం లేదు. ఏదో ఎస్సీజెడ్స్ ఇవన్నీ పెద్ద పెద్ద సంస్థలకు, చిన్న సంస్థలకు కాదు. తర్వాత రెండోది ఏంటంటే చిన్న పరిశ్రమలకు ఎప్పటికైనా ఒక 4-5 పెద్ద ఇండస్ట్రీస్, మదర్ ఇండస్ట్రీస్ లాగా రావాలి. మనం ఎంత ప్రయత్నం చేసినా చేయలేకపోయాం. ఏదైతే వస్తుందో ఉన్నవాళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారని మనం పెద్దగా చూపెట్టుకుంటున్నాం, చెప్తున్నాం కదా అంటే మాకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతున్నది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వన్ ఆస్పెక్ట్, ఎగ్జిస్టింగ్ ఎక్స్పాన్షన్ ఇన్ అనదర్ ఆస్పెక్ట్. వాళ్ళు తట్టుకొని ముందుకు పోవడం అనేదాన్ని చూసేసి మాకు చక్కగా జరుగుతుందని అనుకోవడం, అపోహలో పడడం రెండోది. ఆ అపోహ ద్వారా మనం
సక్రమమైనటు కార్యనిర్వహణలో దక్షతలో ఏ మాత్రం తీసుకోలేదు. తర్వాత రెండోది ఏంటంటే ఔత్సాహకంగా ముందుకు రావడానికి లేదు. నా దగ్గర డబ్బున్నా కానీ నేను ఈరోజు పెట్టగలుగుతున్నాను, పెట్టినట్టు ఏదంటే ఈరోజు నేను ఆలోచిస్తున్నాను ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే నాకు 3 సంవత్సరాలు పడుతుంది, 2 సంవత్సరాలు పట్టేది 1.5 సంవత్సరాలు పట్టేది 3 సంవత్సరాలు పట్టేది. ఈ సమయంలో నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది రెగ్యులర్గా జరుగుతుండాలి. ఉన్నటువంటి వాటిలో కొన్ని సిక్నెస్, న్యాచురల్ సిక్నెస్ వస్తుంటాయి, మిగతా వాటికి ఉపాధిగా మనం కల్పిస్తూ ముందుకు పోవాలి. ఇవన్నీ జరగడం లేదు. కోదండరామయ్య గారు, రాష్ట్రంలో చిన్న తరహా పారిశ్రామిక రంగం ఇంతగా చితికిపోవడానికి కరెంటు కోతలు అట్లాగే విద్యుత్ ఛార్జీల పెంపే ప్రధాన కారణం అంటారా? మరి ఇదే స్థితి కనుక భవిష్యత్తులో కూడా కొనసాగితే మరి ఈ రంగం పరిస్థితి ఏమిటంటారు? ఇప్పుడు పెద్ద పరిశ్రమ చిన్న పరిశ్రమలకి మౌలికమైన తేడా ఏంటంటే, పెద్ద పరిశ్రమకి వేరే లైన్ ఉంటుంది సబ్స్టేషన్ నుంచి, అందువల్ల వాడికి ఎప్పుడు సప్లై వస్తుంది ఎప్పుడు పోతుంది అన్నది అవగాహన ఉంటుంది. కోతలు ఉన్నా సరే, ఇన్ని యూనిట్సే వాడాలని పరిమితులు పెట్టినా సరే, ఎల్టీఆర్కి పరిశ్రమలకి కోతలు ఉంటాయి, ఇన్ని యూనిట్స్ కన్నా ఎక్కువ వాడొద్దని చెప్తారు, కానీ ఎప్పుడు ఆఫ్ చేస్తారో వాళ్ళకి తెలియదు. రోజుకి 5-6 సార్లు అది ఇళ్లతోటి, షాపులతోటి, ఈ హాస్పిటల్స్ తోటి అన్ని లింక్ అయి ఉంటుంది. కాబట్టి చిన్న రిపేర్లు వచ్చినా ఆఫ్ చేస్తూనే ఉంటారు. కొన్ని పరిశ్రమలు ఎలా ఉంటాయంటే కంటిన్యూస్ ప్రాసెస్ ఇండస్ట్రీస్. ఏ ప్లాస్టిక్ పరిశ్రమ ఉందనుకోండి, ఒక్కసారి ఆగిపోతే మళ్ళీ మొదలెట్టాలంటే 1 గంట దాకా అది రా మెటీరియల్ వేస్ట్ అవుతుందండి, విద్యుత్ కూడా వేస్ట్ అవుతుంది, పని సమయం గంటలు అన్నీ వేస్ట్ అవుతాయి అన్నమాట. అట్లా వీళ్ళు ఎక్కువ దెబ్బతింటున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే 40,000-45,000 పరిశ్రమలు మూతపడ్డాయి అంటున్నారు. అది పూర్తి పిక్చర్ని ఇవ్వడంలే. మిగిలిన 45,000లో కూడా లోపల క్యాన్సర్ వచ్చింది, ఇవాళ రేపట్లో బయటపడుతుంది, అవి సావటం ఖాయమని ఇన్సిపియంట్ థిక్నెస్ ఉందని ఆర్బీఐ చెప్పింది. మిగిలిన ఇప్పుడు కనబడుతున్న పరిశ్రమల్లో కూడా ఇంకో 50-60% ఇన్సిపియంట్ థిక్నెస్ ఉంది. ఇవాళ రేపట్లో వాళ్ళు తాళం వేసేస్తారు. ఏదో పరువు కోసం ఇందాక నాగేశ్వర గారు చెప్పినట్టు అక్కడెక్కడ అప్పులు తెచ్చేది కొనసాగిస్తున్నారు, కానీ ఇది సాధ్యం కాదు. అయితే ఇది ఎక్కడ లోపం ఉన్నదనంటే, ప్రపంచ వాణిజ్య సంస్థ వచ్చిన తర్వాత, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వచ్చినాక ఇప్పుడు భూమి గుండ్రంగా లేదు, భూమి చట్ట చదునుగా ఉంది. ఎక్కడి నుంచి అయినా ఎవరైనా బంతిని అనొచ్చు, ఎవడు బలంగా అంతే వాడికి గెలుస్తాడు చివరికి. చైనాలో యూనిట్ రూపాయికి ఇస్తారండి, మన దగ్గర 6 రూపాయలు అంటే వాళ్ళతో ఎలా పోటీ పడతాం? అసలు విద్యుత్ రంగం పరిస్థితి ఎలా ఉందంటేనండి, విద్యుత్ మంత్రి లేడండి ఇప్పుడు 4 ఏళ్ల నుంచి. మంత్రి లేకుండా ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తుందండి. మిగిలిన ఏ మంత్రిత్వ శాఖ కన్నా దీని డబ్బులు, టర్నోవరు, పెట్టుబడి, దీని క్యాపిటల్ అవుట్లెట్ వాళ్ళకన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. అసలు అన్ని కలిపి కూడా ఇంత ఉండవేమో. నిరంతర విద్యుత్ ఇవ్వకుండా ఎల్టీ ఇండస్ట్రీని బతికించలేరు. సీఎంకి కానీ సీఎండీలకు కానీ ఏమాత్రం సిగ్గున్నా కానీ మాకు చేత కాదని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి. అది ఇవ్వటం లేదు అంటే మాత్రం తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్నారు అన్నమాట. జారుడు మెట్టిపై నిలిచిన చిన్న పరిశ్రమలపై ఇప్పుడు మరో కథనం. అస్తవ్యస్త విద్యుత్ సరఫరా, ఛార్జీల మోత, పెరిగిపోతున్న డీజిల్, పెట్రోలు ధరలు, ఆపైన పన్నుల భారంతో రాష్ట్రంలోని చిన్న పరిశ్రమలు చితికిపోతున్నాయి. అదుపు తప్పిన ఉత్పత్తి వ్యయం, పడిపోయిన అమ్మకాలు, తిరిగిరాని పెట్టుబడులు, ఈ పరిస్థితుల్లో చిన్న పరిశ్రమలు పూర్తిగా అప్పులపాలయ్యాయి. నిధుల కొరత, యాజమాన్య నిర్వహణ లోపాలు, నిధుల మళ్లింపు వంటి సమస్యలు కూడా పట్టి పీడిస్తున్నాయి. ఏపీఎస్ఎఫ్సి పారిశ్రామిక వాడల్లో అనేక చోట్ల మంచినీటి సరఫరా లేక పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలలో పరిశ్రమలకు విద్యుత్ కోత నామమాత్రమే. అదే మన రాష్ట్రంలో విధిస్తున్న కరెంట్ కోతలతో ఉత్పత్తి 50% దాకా పడిపోయింది. నిజానికి చిన్న తరహా పరిశ్రమలు రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వానికొచ్చే పన్ను రాబడిలో 40% వీటి నుంచే లభిస్తోంది. ఉపాధి కల్పనలో 60%, ఎగుమతుల్లో 45% వాటా చిన్న పరిశ్రమలదే. అయితే అభివృద్ధి బాట పట్టాల్సిన ఈ పరిశ్రమలు దిగజారిపోతున్నాయి. ఓవైపు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం ప్రచార ఆర్భాటం ప్రదర్శిస్తున్న పరిస్థితుల్లో చిన్న పరిశ్రమలు జారుడుమెట్టు ఎక్కడం విషాదం. రాజు గారు, చిన్న తరహా పరిశ్రమలు ఆదుకునే విషయంలో అటు బ్యాంకులు కానివ్వండి, ఇటు ప్రభుత్వం కానివ్వండి, ఎలాంటి తోడ్పాటును అందించాలంటారు? ఒకటి, బ్యాంకులు ఈ పరిస్థితుల్లో వాళ్ళు అందించేటువంటి సహాయం ఉండదు. ఎందుకంటే వాడు మూతపడిపోతున్నాడు. ఉత్పత్తి వస్తుంది అని ఆశ ఉంటే వాడికి ఏమైనా ఊతం ఇస్తే వాడు ముందరకు వస్తాడని ఉంటుంది. వాడికి ఉత్పత్తి వచ్చేటువంటి అవకాశం ఏదైనప్పుడు వాడికి డబ్బు ఇస్తే ఎక్కడికి వెళ్తుంది అది? అటువంటి పరిస్థితుల్లో చిన్న తరహా పరిశ్రమలకి రీస్ట్రక్చరింగ్ కావాలంటే మొట్టమొదటి వాడి మార్కెట్ ఎక్కడుంది? డొమెస్టిక్ మార్కెట్ ఎక్కువ ఉందా, ఫారిన్ మార్కెట్ ఎక్కువ ఉందా, ఏ మార్కెట్లో వాడు ఆపరేట్ చేస్తున్నాడు, ఏ స్టాండర్డ్స్లో ఆపరేట్ చేస్తున్నాడు, ఆ ఆపరేషన్ కంటిన్యూస్గా ఉంటుందా లేదా, ఇవన్నీ ఉంటే తప్ప మీకు రుణ సహాయం రాదు. అందుకనే రుణ సహాయం కూడా పరిమితి బాగా తగ్గిపోయింది. మన రాష్ట్రంలో రుణ సహాయం కూడా చాలా తగ్గిపోవడం కారణం అది.
కొన్ని సముదాయాలుగా పెట్టినటువంటివి ఎక్కడైతే ఉన్నాయో అక్కడేమిటంటే వాడు కలెక్టివ్ విజ్డమ్ తోటి వాళ్ళు కో బ్రాండింగ్ అది చేసుకుని వాళ్ళంతా ఒక సామూహికంగా ముందరకొచ్చి వాళ్ళ సమస్యలు వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ముందరకు రాగా అంటే ఏంటి వాళ్ళ సబ్ ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుని వాళ్ళకి సపరేట్గా హెచ్డి లైన్ తెచ్చుకుని వాళ్ళు ఎల్టీసీ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకుంటే అప్పుడు వాళ్ళకి మిగతా వాళ్ళకన్నా వాళ్ళకి వచ్చేటువంటి సౌలభ్యం కుదురుతుంది. అక్కడ వీళ్ళు బ్యాంకులు వాళ్ళు ముందరకు వచ్చి సహాయం చేయడానికి వీలవుతుంది. ఒకటి అంతా అక్కడ ఎన్పిఎస్ తగ్గుతాయి. ఇప్పుడు పాలిటెక్నిక్స్లోనూ తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్లోనూ యువతలకు వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి ప్లంబర్స్ కానివ్వండి, ఫిట్టర్స్ కానివ్వండి, వెల్డర్స్ కానివ్వండి, లేకపోతే జాబర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పనకి అసలు అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటి సీట్ బెడ్స్ ఇవి. వీళ్ళు ట్రైన్ చేసినటువంటి ఎంప్లాయీస్ వీళ్ళ దగ్గర ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు పనిచేసి స్కిల్స్ డెవలప్ చేసుకుని పెద్ద పరిశ్రమలకు వెళ్ళి వాళ్ళు అక్కడ చేసుకునేటువంటి అవకాశం ఉండేటువంటిది. అంటే ఇప్పుడు సీడ్ ఇండస్ట్రీ పోయింది. మదర్ ఇండస్ట్రీ ఎలాగైతే మదర్ ఇండస్ట్రీ ఈ సీడ్ ఇండస్ట్రీని ప్రొటెక్షన్ చేయాలో సీడ్ ఇండస్ట్రీ కూడా మదర్ ఇండస్ట్రీకి అలాంటి ఊతం ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉండేటువంటిది మనకు. ఎందుకంటే ఆ ట్రైన్డ్ పర్సనల్ని వీళ్ళు సప్లై చేసేవాడు. ఈ హెచ్ఆర్లో కీలకమైనటువంటి పాత్ర స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఒకప్పుడు వహించేవి. అటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు లేకుండా పోయింది. భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే చిన్న తరహా పరిశ్రమల రంగం ఎట్లా ఉంటుందంటారు? చిన్న తరహా పరిశ్రమలను ముందు ప్రోత్సాహం చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఒకటి ఇండస్ట్రియల్ ప్రమోషన్ పాలసీ పెట్టింది. పాలసీ పెట్టినప్పుడు వాళ్ళకి రకరకాల కొన్ని రకాల ఇన్సెంటివ్స్ ఇచ్చారు. క్యాష్ సబ్సిడీ అనండి, పవర్ సబ్సిడీ అనండి, సేల్స్ ట్యాక్స్ సబ్సిడీ అనండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గత 2 సంవత్సరాలు అయింది ఈ పవర్ అండ్ సేల్స్ ట్యాక్స్ సబ్సిడీస్ అట్లాగే పెండింగ్ పడిపోయినాయి, ఇవ్వడం రాలేదు. ఇటువంటి గడ్డు పరిశ్రమల్లో కనీసం అవన్నా వస్తే వాళ్ళు ఈ బ్యాంక్ లోన్ ఒకటి సర్వీస్ చేసుకునేదానికి అది అట్లాగే పడిపోయింది. తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్ మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండస్ట్రీ మన రెసిడెన్షియల్ కమర్షియల్కు ఏ విధంగా స్లాబ్ పెట్టారో అదే స్లాబ్ ఇండస్ట్రీకి కూడా పెట్టి ఒక్కసారి 1 స్ట్రోక్లో 400% ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ పెరిగింది ఇండస్ట్రీకి. దీనికోసమే ముఖ్యమంత్రి గారు కలవడానికి 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఇది ముందు ఆదుకోండి, కట్టలేకపోతున్నారు, కట్టడం లేదు ఇప్పటికి కూడా చాలామంది ఓల్డ్ ప్రాపర్టీ రేటే కడుతున్నారు. ఇంకొకటి LT3B తీసుకెళ్ళి HTలో కలిపేశారు విదౌట్ ఈవెన్ డిస్కసింగ్ విత్ ది అసోసియేషన్స్. చెప్పకుండా ఎవరికి తెలియకుండా సడన్గా డిస్కౌంట్ వాళ్ళు పెట్టేశారు. ఈఆర్సీ యాక్సెప్ట్ చేసింది. ఈఆర్సీ ఏమిటి? ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కాదు, అది గవర్నమెంట్ కమిషన్ మాదిరిగా తయారైపోతుంది. సంవత్సరానికి లక్షల కొద్దీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తిరిగి వస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా ఒక్క అవగాహన ఒకటి ఏమైనా చేశారా? CGTM స్కీములు ఉన్నాయి. మీకు బ్యాంకులకు 75% ఆఫ్ వాళ్ళ అమౌంట్ ఏదైతే కొలెటరల్ సెక్యూరిటీ లేకుండా ఇస్తారో 75% గవర్నమెంట్ ఇస్తున్నది అష్యూర్డ్ వాళ్లకు. వాళ్ళ రిస్క్ ఓన్లీ 25%. అది వాళ్ళు నెరవేర్చడం లేదు. గవర్నమెంట్ పూర్తిగా చిన్న తరహా పరిశ్రమలను ఆదుకోవాలని చెప్పారంటే అది నడుము గట్టి ఇది ఈ సెక్టర్ అగ్రికల్చర్ తర్వాత స్మాల్ స్కేల్ ఈజ్ ది బ్యాక్ బోన్ అండి. మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారిని, సార్ SLBC మీరు పెడుతున్నారు, రైతుల కోసం పెడుతున్నారు, అగ్రికల్చర్ కోసం, ఇండస్ట్రీ కూడా దాంట్లో క్లబ్ చేయండి. ఇండస్ట్రీ నెసెసిటీ ఏమిటి, ప్రాబ్లమ్స్ ఏమిటి, ఇండస్ట్రీకి సకాలంలో రుణాలు అందుతున్నాయా లేదా అన్నది కూడా మీరు చూడండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కింద జరిగితే ఈ రాష్ట్రంలో తిరిగి చిన్న తరహా పరిశ్రమలు అమోఘంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. రాజేశ్వర గారు, విద్యుత్ సంక్షోభం, పన్నుల భారాలతో నానాటికి చిక్కి శల్యం అవుతున్నటువంటి చిన్న తరహా పరిశ్రమ రంగం తిరిగి నిలదొక్కుకోవాలంటే ఏ తరహాలో ఎట్లాంటి మార్పులు అవసరం అంటారు? ఎవరు చేయాలంటే చీఫ్ మినిస్టర్ ఆయనే మార్గదర్శకం ఇస్తాడు. ఆ ఇచ్చిన మార్గదర్శనం ప్రకారమే బడ్జెట్స్ తయారవుతాయి. ఆ ఇచ్చిన మార్గదర్శనం ప్రకారమే అది పాలసీస్ తయారవుతాయి. అటువంటి పాలసీస్లో గత 6-7 సంవత్సరాల నుంచి లోపంలో ఉన్నాయి. 6-7 ఇయర్స్లో నుంచి ఏదైతే మార్గదర్శకాలు లేవో మనకు అలా నడుపుకుంటూ పోతున్నప్పుడు ఎప్పుడైతే క్షీణిస్తున్నదో అప్పుడు కొత్త మార్పులు కొత్తగా ఆలోచన తీసుకురావాలి. ఎవరు తీసుకురావాలంటే చీఫ్ మినిస్టరు తీసుకురావాలి. అది ఈ మధ్యలో జరగడం లేదు. ఆల్ స్మాల్ మైనర్ వాళ్ళందరికీ డెడికేటెడ్ ఫీడర్స్ ద్వారా రెగ్యులర్గా ఇవ్వండి. వాళ్ళు పెట్టుకోకున్నా కానీ మీరు పెట్టండి, తర్వాత వస్తుంది అనేటువంటి అది చేయలేదు. తర్వాత వాళ్ళకు సెపరేట్గా కొంత అలొకేషన్ చేయండి. ఇంత 300 మెగావాట్స్ వాళ్ళకి తప్పనిసరిగా ఇచ్చేటట్లు చేయండి. అవసరం ఉంటే కొనండి, ఏదైనా చేయండి అని చెప్పాం, అది చేయలేదు. తర్వాత ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇండస్ట్రియల్ పార్క్స్ తయారు చేయలేదండి.
చిన్న పరిశ్రమలకు ఇంతకు ముందు చేసిన విధానంలో ఇప్పుడు చేయలేదు. పెద్ద పెద్ద SEZలు అంటున్నాం, 40 లక్షల ఎకరం అంటూ చిన్న పరిశ్రమ తట్టుకోలేదండి. కాబట్టి చిన్న పరిశ్రమ రావాలంటే నీరు, పవరు, భూమి ఈ 3 మీకు వచ్చేటట్టు చేయాలి. ఈ రోజుల్లో చేయడం లేదు. కాబట్టి మన ఇండస్ట్రియల్ పాలసీలోనే లోపం ఉన్నది. కోదండరామయ్య గారు, చిన్న తరహా పరిశ్రమలు బలోపేతం కావడానికి ఎట్లాంటి చర్యలు చేపట్టారు? ప్రత్యామ్నాయ మార్గం గుజరాత్లో చూసాం మనం. దేవుడు లాంటి మోడీ కనపడ్డాడు. భారతదేశంలో తయారయ్యే పెట్రో ప్రొడక్ట్స్లో 67% అక్కడి నుంచి వస్తాయి. ఔషధ పరిశ్రమల్లో 40% అక్కడి నుంచి వస్తాయి. టెక్స్టైల్స్లో 25% అక్కడి నుంచి వస్తాయి. ఎక్స్పోర్ట్ 20% ఒక రాష్ట్రం నుంచి వస్తుంది. అది 5 కోట్ల మంది ఉన్న జనాభా, 5% జనాభా ఉన్న రాష్ట్రం నుంచి ఇంత పెరుగుదల ఉంది. ఇప్పుడు అక్కడ 1,50,000 కోట్ల పెట్టుబడి ఉంది చిన్న ఇండస్ట్రీస్లో. మన దగ్గర 11,000, మనకన్నా 15 రెట్లు ఎక్కువ ఉంది. మనకన్నా సగం ఉన్న రాష్ట్రం. అందుకని ప్రత్యామ్నాయ మార్గం ఉంది. దానికోసం పనిచేయాలా అన్న తపల ఉందా లేదా అని చూడాల్సిందే. డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కంపెనీని కమర్షియల్ లైన్స్లో పనిచేయించాలన్న దృక్పథం రావడం లేదు. ఇది ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనేది కంపెనీస్ యాక్ట్ 1956 కింద అది ప్రమోట్ అయింది. అంటే ఏంటి, అది లాభ ఆపేక్షతో పనిచేయాలా. వీళ్ళు ఏమంటున్నారు, మేము డబ్బులు ఎక్కువ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి లేని వాళ్ళకి రాబిన్ హుడ్ అవతారం ఎత్తారు వీళ్ళు. అది నువ్వు ట్రస్ట్ పెట్టుకో, ఇంకేదైనా కార్యకర్తలు పోయి నీ డబ్బులు పంచుకో. కానీ ఎలక్ట్రిసిటీ డబ్బులు వాళ్ళ డబ్బులు వసూలు చేసి వీళ్ళకి ఇస్తారటం మాత్రం అది ఇల్లీగల్ యాక్టివిటీ. అటువంటి వాళ్ళని పనిష్ చేసిందాక, వాళ్ళు చట్ట వ్యతిరేక పనులు చేసిన దాన్ని పట్టుకొని వాళ్ళని దారి తీసకపోతే మాత్రం ఈ ఇండస్ట్రీస్ మాత్రం ఎట్లే దెబ్బతినిపోతాయి. చిన్న తరహా పరిశ్రమలు ఆదుకునే విషయంలో ప్రభుత్వం అన్ని స్థాయిల్లో తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని, అలాగే ఉద్యోగ ఉపాధి కల్పనలో కీలకమైన ఈ రంగాన్ని ఆదుకోవాలని చర్చలో పాల్గొన్న నిపుణులందరూ కూడా విశ్లేషిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.